మీరు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే జాగ్రత్తగా వినండి. ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ అయితే ఈ 5 మిస్టేక్స్ అయితే చేస్తారు. ఈవెన్ టాపర్స్ కూడా అయితే ఈ 5 మిస్టేక్స్ అయితే చేస్తారు. ఈ మిస్టేక్స్ మీ డ్రీమ్ కాలేజ్ అండ్ అలాగే మీ ర్యాంక్ అయితే లాస్ అయ్యేలా చేస్తాయి. సో బట్ గుడ్ న్యూస్, ఈ వీడియోలో ఏంటంటే ఆ మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అండ్ అలాగే ఆ మిస్టేక్స్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసైతే ఇగ్నోరింగ్ బేసిక్స్. చాలా మంది ఏం చేస్తారంటే బేసిక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్గా టఫ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం అనేది వెళ్ళిపోతారు. వాళ్ళకైతే ఆన్సర్స్ రావు. బేసిక్స్ నేర్చుకోకుండా ఎలా వస్తాయంటే మీకు ఆన్సర్స్, ఇది చాలా పెద్ద మిస్టేక్స్. సో ఈ మిస్టేక్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే మీరు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఎస్పెషల్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బుక్స్ అయితే తీసుకోండి. అండ్ అలాగే దాంట్లో ఉన్న ఫార్ములాస్ అయితే ఒక చోట రాసుకోండి. లైక్ ఎలా అంటే ఒక షార్ట్ నోట్స్ లాగా రాసుకోండి. ఆ ఫార్ములాస్ని అయితే ప్రతిరోజు ఒక 30 మినిట్స్ అయితే రివైజ్ చేసుకోండి. సో వితౌట్ బేసిక్స్ మీరైతే ఏం చేయలేరు. మీరు బేసిక్స్ నేర్చుకుంటే కనుక మీకు ప్రాబ్లమ్స్ కొంచెమైనా సాల్వ్ చేయడానికి అయితే వస్తాయి. సో వితౌట్ బేసిక్స్ యూ ఆర్ బిల్డింగ్ హౌస్ వితౌట్ ఏ ఫౌండేషన్. సో మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి నో టైం మేనేజ్మెంట్. మీరు ఇష్టం వచ్చినప్పుడు చదువుతున్నారా? అయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే మీరు ఒక సింపుల్ టైం టేబుల్ వేసుకొని చాలు. దీనికోసం అది తెచ్చేసి పెద్ద ప్లాన్ వేసేసి పెద్ద ప్లానింగ్ గీయాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ టైం టేబుల్ వేసుకోండి. అండ్ అలాగే స్టడీ ఇన్ స్లాట్స్. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 2 అవర్స్ ఫిజిక్స్, ఒక 2 అవర్ కెమిస్ట్రీ, ఒక 1 అవర్ మ్యాథ్స్ అయితే చేయండి. అండ్ అలాగే పొమోడోరో టెక్నిక్ అయితే యూజ్ చేయండి. ఒక 25 మినిట్స్ ఫోకస్డ్గా చదవండి. అండ్ అలాగే ఒక 5 మినిట్స్ అయితే బ్రేక్ తీసుకోండి. ఇదేం చేసిందండి మిమ్మల్ని ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం వల్ల మీ మైండ్ అయితే ఫ్రెష్ అయ్యింది. అండ్ అలాగే మీరు ఫ్రెష్ స్టార్ట్తో కన్సిస్టెంట్గా చదువుతూనే ఉంటారు. సో మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసి ఓవర్ రిలయన్స్ ఆన్ కోచింగ్. క్లాస్కి వెళ్ళడం అంటే చదువుకోవడమే కాదు, మీరు ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఒక 20 to 30 ఎంసీక్యూస్ అయితే చేయండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మీ మీద మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది మీకు. అండ్ అలాగే మీ మీద అయితే మీకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మీరు ఆ ఎంసీక్యూస్ చేసేటప్పుడు మీ పక్కన ఒక నోట్స్ అయితే పెట్టుకోండి. మీరు ఆ ఎంసీక్యూస్లో ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు, మీకు ఏమేమి రావట్లేదు, ఎక్కడ ఫార్ములా మర్చిపోయారు, అదనేది ఆ నోట్స్ అయితే రాసుకోండి. అండ్ అలాగే ఆ నోట్స్ అయితే వీక్లీ వన్స్ అయితే రివైజ్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకైతే ఎక్కడ మిస్టేక్స్ చేశారో అయితే అర్థమైంది. సో ఎక్కడ మిస్టేక్స్ చేశారో అర్థం చేసుకోండి. సో సెల్ఫ్ ప్రాక్టీస్ ఈజ్ వేర్ ద రియల్ ప్రోగ్రెస్ హ్యాపెన్స్. సో మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసి స్కిప్పింగ్ పీవైక్యూస్. మీరు ఇప్పటిదాకా ఎంసెట్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండిద్దో చూడకపోతే రియల్ ఎంసెట్ ఎగ్జామ్ ఎలా ఫేస్ చేస్తారు? సో అట్లీస్ట్ 4 to 5 ఇయర్స్లో ఉన్న పీవైక్యూస్ని అయితే సాల్వ్ చేయండి. అండ్ అలాగే వాటితో పాటు అయితే మీరు మాక్ టెస్ట్లు అయితే రాయండి. సో ఈ 4 to 5 ఇయర్స్ ఉన్న పీవైక్యూస్ని ఫుల్ ఎగ్జామ్ మోడ్లో ఫుల్ 3 సెషన్స్ అయితే పెట్టుకొని రాయండి, ప్రాక్టీస్ చేయండి. సో మాక్ టెస్ట్లో మీకు మంచి మార్క్స్ రాకపోతే కనుక ఆపేయద్దు. సో మీకు మాక్ టెస్ట్లో మంచి మార్క్స్ రాకపోయినా పర్లేదు, ఆపేయకండి. మీరు ఎక్కడ మిస్టేక్స్ చేశారో చూసుకోండి. మీకు టైం సరిపోలేదా, మీరు చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ ఎక్కడైతే చేశారో వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మిస్టేక్ నెంబర్ 5 వచ్చేసి అయితే బర్న్అవుట్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్. నేను రోజుకి 10 అవర్స్ చదువుతున్నాను లేదా నాకు అన్నీ వచ్చేసి అని ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే వద్దు. ఈ రెండేది మీకు చాలా డేంజరస్. మీరు చదవండి, చదివేటప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ అయితే తీసుకోండి. అండ్ రోజుకి 6 to 7 అవర్స్ అయితే పడుకోండి, స్లీప్ తీసుకోండి ఖచ్చితంగా, ఇది మాత్రం. అండ్ అలాగే మీకు బ్రేక్ టైం వచ్చినప్పుడు ఒక బయటికి వెళ్ళి అలా స్మాల్ వాక్ వేయడం కానీ, లేదా ఆ టైం వచ్చినప్పుడు ఫోన్ తీసుకోకుండా కొంచెం అలా రిలాక్స్ అవ్వండి. అండ్ అలాగే ఎప్పటికప్పుడైతే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటూ ఉంది. దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ రూమ్ టు ఇంప్రూవ్. సో చాలామంది ఏం చెప్తారంటే ఇవి చేయండి అవి చేయండి అని అయితే చెప్తారు, బట్ ఏం చేయకూడదో కూడా తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఈ వీడియోలో నేను చెప్పిన మిస్టేక్స్ అన్నీ అయితే మీరైతే అవాయిడ్ చేయండి. మీ ఎంసెట్ ప్రిపరేషన్ అయితే స్మూత్గా, స్మార్ట్గా అండ్ అలాగే ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయి ఉంటే కనుక లైక్ చేయండి. అండ్ అలాగే ఎంసెట్ ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ మిస్టేక్లో మీరు ఏ మిస్టేక్ చేశారో కామెంట్ చేయండి. సో మీరు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.